హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్. నేను ఈరోజు మీకు నేర్పించబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఇది పూర్తిగా మా ఇంటి తరహా అండి. మేము ఎలా చేసుకుంటామో ఆ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. దీంతోపాటు చికెన్ లెగ్ పీసులు ఫ్రై కూడా చేశానండి. ఈ ప్రాసెస్, దీనికి వాడే మసాలాలన్నీ వన్ బై వన్ చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ క్లీన్ చేసి తీసుకున్నాను. 1.5 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ వేస్తున్నాను. ఇక్కడ మసాలాలు వచ్చి షాహీ జీరా, జీలకర్ర, సోంపు, యాలకులు, లవంగాలు, అనాస్ పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, ధనియాలు, జాజికాయ చిన్న ముక్క అండి. ఈ మసాలాలు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ నేను రోస్ట్ ఏం చేయట్లేదండి, డైరెక్ట్ పట్టేస్తున్నాను. ఎందుకంటే ఎండలో బాగా ఎండబెట్టుకున్నాం ఇవి. మీరేమన్నా నిలవ ఉంచుకోవాలి పౌడర్ అంటే మాత్రం లైట్గా డ్రై రోస్ట్ చేసి వేసుకోండి. ఈ మసాలాలు ఎవరిష్టం వాళ్ళకి, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కొంచెం ఒక్కొక్క ఫ్లేవర్ ఎక్స్ట్రా తింటారు కదా, వాళ్ళకి అలవాటు అయినట్టుగా వాళ్ళు చేసుకుంటారనమాట. నేనైతే అన్ని లైట్గానే వేశాను. ఈ పౌడర్ అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటే చాలా బాగుంటుంది, అందుకని నేను అప్పుడే పట్టాను. అల్లం వెల్లుల్లి కూడా అలాగే పట్టుకున్నాను. 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ రైస్ వేయాలండి. యాక్చువల్గా అయితే ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి. కాకపోతే మా పిల్లలు చికెన్ ఎక్కువ తింటారు కాబట్టి నేను 1.5 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ మాత్రమే వేశాను. దీనిలో పసుపు, రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే నేను నాన్ వెజ్ ఐటమ్స్కి రాళ్ళ ఉప్పు మంచి టేస్ట్ వస్తుంది. కారం ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ ఉప్పు కారం అనేది కొలతలు ఏమి చెప్పట్లేదండి, ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఇవి మాత్రం. ఓకేనా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. కేజీకి 1.5 స్పూన్ వేస్తున్నానండి ఫుల్గా. దీంతోపాటు మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా మసాలా, అదొక 1.5 స్పూన్ దాకా వేస్తున్నానండి. ఈ పౌడర్ని మనం మళ్ళీ రైస్లోనూ మళ్ళీ దమ్ వేసేటప్పుడు కూడా వేసుకుంటాం అనమాట. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ, 2-3 పచ్చిమిర్చి చీలికలు చేసుకుని పెట్టుకున్న చిన్న జాజికాయ, అంటే పౌడర్ చేసుకోవాలండి అది. అనాస్ పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, షాహీ జీరా, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, కసూరి మేతి, ఇవన్నీ మనం చికెన్తో పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంటే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి అనేది కొంతమంది పేస్ట్ వేసుకుంటారు, అక్కర్లేదండి, ఇలా కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి, ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి మీరు హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేసుకోండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. అలాగని చెప్పేసి కేజీ వేయకండి, బాగోదు. దీనిలో ఒక 100 గ్రామ్స్ దాకా పెరుగు వేస్తున్నానండి. పెరుగు లైట్ పుల్లగా ఉన్నది తీసుకోండి. దాంతోపాటు నిమ్మకాయ వేసుకుంటాం కదా, ఈ పులుపు ఏంటంటే ఉప్పు పులుపు కలిసినప్పుడు చికెన్ జ్యూసీగా అవుతుందండి మ్యారినేట్ అయినప్పుడు. అందుకని కొంచెం లైట్ పులుపు ఉన్నది తీసుకోండి, మరీ పుల్లగా ఉన్నది వేసుకోవద్దు. అండ్ ఇలా వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువే పడుతుందండి. పెరుగు ఎక్కువ తీసుకున్నప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది, అదొక్కటి చూసుకోండి. చాలామంది కేజీకి 100 గ్రామ్స్ వేసేస్తారు. నేను 1.5 కేజీకి కలిపి 100 గ్రామ్స్ వేసాను, ఎందుకంటే పెరుగు ఫ్లేవర్ ఎక్కువ తెలిస్తే పిల్లలు ఇష్టపడరు, అందుకని 100 గ్రామ్స్ 1 కేజీకి లెక్క బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుని మనము ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ కూడా నేను దీనిలో వేసుకుంటున్నానండి. దగ్గర ఒక 75 గ్రామ్స్ దాకా, అంటే 75 ml దాకా వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయించిన ఆయిల్ దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే రైస్ కుక్ చేసేటప్పుడు కూడా కొంచెం వేస్తానండి, ఆ ఫ్లేవర్ రైస్ పట్టుకోవడానికి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసి బాగా దీన్ని దగ్గర 2-3 గంటలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మీకు పర్లేదు టైం ఉంది అనుకుంటే మీరు ఇంకాస్త ఎక్కువసేపు పెట్టుకోండి, ఎందుకంటే ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది చికెన్. ఇప్పుడు ఒక చిటికెడు షాహీ జీరా, యాలకులు, అనాస్ పువ్వు, జాపత్రి, మిరియాలు, దాల్చిన చెక్క ఇంతవరకు రైస్ బాయిల్ చేసుకునే వాటర్లో వేసుకోవాలండి. ముందైతే దీనిలో సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉండేలా వేసుకోండి, అంటే మనం తినేదాంట్లో కొంచెం ఎక్కువ ఉంటే రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలు తీసుకున్నవన్నీ వేసాను. దీంతోపాటు
మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అయితే ఒక 2 స్పూన్ల దాకా యాడ్ చేశాను. రైస్‌ని నేను బయట కట్టెల పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసానండి. గ్యాస్ మీద త్వరగా అవ్వట్లేదని. వాటర్ బాయిల్ అవ్వంగానే రైస్ మొత్తం వేసేస్తున్నాను. లైటింగ్ కొంచెం తక్కువగా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇది 50% మాత్రమే కుక్ చేయాలండి. మనం 70%, 75% కుక్ చేయొద్దు. ఆహ్, వాటరు మొత్తం డ్రైన్ చేసి ఒక జల్లి బుట్టలో వేసేసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ మాత్రం పక్కకు తీసి పెట్టుకున్నాను. మిగతా మొత్తం ఆ గిన్నెలోకి డ్రైన్ చేసేసాను. ఇప్పుడు మనం బిర్యానీ తాలింపు వేసుకుందాం. దీనిలోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టమాటో కట్ చేసుకున్నా. ఒక దమ్ వేసుకొని బాండీ పెట్టేసుకొని దానిలో ఒక 100 ml తక్కువగా ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం వేసాం కదా! ఈ ఆయిల్ ఎక్కువే అయ్యిద్ది నాకు తెలిసి. గీ పైన వేస్తానండి నేను. ఆయిల్‌లో ముందు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్ అవన్నీ ముందు వేయించేద్దాం. ఇంకా మసాలాలైతే నేనేం వేయట్లేదండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా! అవి సరిపోతుంది ఆ మసాలా. అందుకని ఇక్కడేంటంటే ఈ టేస్ట్ బడ్స్‌కి మనకి ఇలా అలవాటయిపోయింది కాబట్టి టమాటా వేస్తున్నా. యాక్చువల్‌గా అయితే బిర్యానీలో టమాటా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి కొంచెం వేగంగానే మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెను, ఆ చికెన్ వేసి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మంట ఎక్కువగా ఉంది. అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తున్నాను. దానికి తోడు లైటింగ్ ఒకటి లేదు. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. కొంచెం నెర్వస్‌గా కూడా ఉంది నాకు. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసేస్తున్నాను. ఈ చికెన్‌ని దగ్గర దగ్గర మనం 10-12 మినిట్స్ మాత్రం కుక్ చేసుకుంటే సరిపోతుంది కట్టెల పొయ్యి మీద. గ్యాస్ మీద అయినా ఇంచుమించు అంతే టైము. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని అడుగు పట్టకుండా చూసుకోవాలి. దీని మీద నేను ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి కుక్ చేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి. 12 మినిట్స్ తర్వాత నాకు ఇలా ఉంది. దీనిపైన నేను లేయర్స్‌గా వేసేసుకుంటున్నాను. దానికి ముందు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా! అది ఒక హాఫ్ స్పూన్‌కి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ నేను 2 సగాలుగా వేస్తున్నానండి. ఒక హాఫ్ ముందు వేసేస్తున్నాను. వేసిన తర్వాత మన మసాలా ఏదైతే ఉందో అది ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మిగతా సగం రైస్ కూడా వేసేస్తాను. ఈ ఫ్లేవర్ అనేది అప్పటికప్పుడు పట్టుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మీరు బిర్యానీ చేసుకునేటప్పుడు చికెన్‌లోకి సరిపడా సాల్ట్ చికెన్‌లో వేసుకోండి. రైస్‌లోకి సరిపడా సాల్ట్ రైస్‌లో వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే జ్యూసీగా అనుకుంటే మీరు కర్డ్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు మిగతా సగం రైస్ కూడా వేసేసాను. వేసేసి మొత్తం సర్దేసుకుంటున్నాను. సర్దేసుకొని మళ్ళీ సేమ్ అండి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, అదే బిర్యానీ మసాలా అంతవరకు వేసేసుకొని దీన్ని దమ్ పెట్టేసుకోవాలండి. మీరు రైస్ ఎన్ని లేయర్స్ అన్నా వేసుకోండి. ప్రాసెస్ అయితే సేమ్ ఇదేనండి. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా ఇంతే. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనిలోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టి ఉంచాం కదండి హాఫ్ లీటర్ వాటరు, అవి నేను పైనుంచి పోసేస్తున్నాను. ఇవి కిందకి వెళ్ళిపోతాయి. మనం చికెన్లో కొంచెం గ్రేవీ ఉంటుంది. రైస్ హాఫ్ బాయిలే చేసాం కాబట్టి ఈ హాఫ్ లీటర్ వాటరు సరిపోతాయండి. ఏమి ఎక్కువ అవ్వవు. అది మీరు చికెన్ గ్రేవీని బట్టి చూసి వేసుకోండి వాటరు. నేను పొయ్యమన్నానని హాఫ్ లీటర్ పోసేయొద్దు. ఇప్పుడు దీనిపైన నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మిఠాయి కలర్ అంటారు. మేము సేమియా కేసర్లోకి వాడతాము. ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో. అదే వేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని పిల్లలకి. ఇక దీని మీద ప్లేట్ పెట్టేసి నేను పొయ్యి మీద పెట్టేసి దాని మీద బరువు పెట్టేస్తున్నానండి డైరెక్ట్. స్టవ్ మీదైనా కట్టెల పొయ్యి మీదైనా ప్రాసెస్ ఒకటేనండి. 10 మినిట్స్ హై ఫ్లేము, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అనేది మనం కదపకూడదండి. దీనిపైన నేను ఫైనల్‌గా ఒక 2 స్పూన్స్‌కి నెయ్యి వేస్తున్నాను. ఇది ఇంట్లో కాచిన నెయ్యి. మీకు బటర్ ఉంటే బటర్ వేసేసుకోండి పర్లేదు. 15 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలిపి పెడుతున్నానండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. రైస్ కూడా పొడి పొడిగా ఉంది. వాటర్ ఏమి ఎక్కువ అవ్వలేదు. చాలా బాగా వచ్చింది. మొత్తం ఒకసారి కలిపెట్టేస్తున్నాను. ఎందుకంటే అడుగునున్న మసాలాలు పైనున్న రైసు మొత్తం మిక్స్ అవ్వాలి. ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. దీనిలో ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ ఏమీ అవసరం లేదు మనకి.
మంచి టేస్ట్ వస్తుంది. రైస్ బావుండాలండి ముందైతే మాత్రం. చికెన్ బిర్యానీ చేసుకున్నా, మటన్ బిర్యానీ చేసుకున్నా పీసులు పెద్దగా ఉండేలా చూసుకోండి. అది ఏ స్టైల్ బిర్యానీ అయినా పర్లేదు. పీసులు పెద్దగా ఉంటే బిర్యానీ చాలా బాగొస్తుంది. రైస్ పొడి పొడిగా రావడానికి ఇంకో టిప్ ఏంటంటే, ఆయిల్ మీరు వేసుకునే దాని మీద కొంచెం తగ్గించి వేసుకోండి. అప్పుడు రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడైతే వేడి వేడి చికెన్ బిర్యానీ తినడానికి రెడీ. దాంతో పాటు లెగ్ పీసులు ఫ్రై కూడా ఉంది. దీనిలోకి మీరు కట్టాచారు అంటారు కదా! అదైనా వేసుకోవచ్చు. గోంగూరనా వేసుకోవచ్చు. ఇంకా చికెన్ గ్రేవీ దేనితో అయినా బావుంటుందండి. ఉత్తగా తినేయడానికి కూడా చాలా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హేమాస్ కిచెన్.